సమస్యలు ఉండకూడదు, బాధ ఉండకూడదు, ఇవన్నీ ఉండకూడదు అని ఎన్నో పెద్ద లిస్టులు పెట్టుకుంటాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నా జీవితం ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇవన్నీ చేస్తే నేను నిన్ను వెంబడిస్తా. కానీ దేవుని వెంబడిస్తాం. మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, పోరాటాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, తుఫానులు ఉంటాయి, అన్ని రకాల గొడవలు ఉంటాయి. కానీ దేవుడు మన తోడు ఉంటాడు అన్న మాట మరల తెలియజేస్తూనే ఉన్నాం ఈ ఆలయంలో. దేవుడు మన తోడు ఉంటాడు. ఆయన ధైర్యంనిస్తాడు, నెమ్మదినిస్తాడు, జయంనిస్తాడు, ఆదరణనిస్తాడు, మేలు జరిగిస్తాడు. ఎంతమంది ఈ మాటలు నమ్ముతున్నారో హల్లెలూయా చెప్పండి. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ప్రభు మన అందరి పట్ల గొప్ప ఆయన ఉద్దేశంలో కలిగి ఉన్నాడు. ఆయన తలంపులు గొప్పవి కలిగి ఉన్నాడు. సృష్టికర్త మన జీవితంలో మనల్ని రూపించినప్పుడు మన పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు అని తెలియజేయబడుతుంది. కానీ దేవుని చిత్తము మనము తెలుసుకోవాలని, ఆ చిత్తంలో మనము నడవాలని, ఆ ఉద్దేశంలో మనము గ్రహించుకోవాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ అనేక సార్లు తెలుసుకుంటామంటే ఏంటి? బైబిల్ ఇంకో రాగా చూడాలంటే